బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు అదానీ సంస్థ ప్రతినిధులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అదానీ సంస్థ క్యాంప్ ఆఫీస్పై రాళ్ల దాడి చేసి ఆఫీస్, వాహనాలు, యంత్రాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేకు చెప్పకుండా పనులు ప్రారంభిస్తారా అంటూ ఆదినారాయణ రెడ్డి అనుచరులు అదానీ సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండాపురం మండలం రాగికుంట వద్ద 470 ఎకరాల్లో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించింది అదానీ సంస్థ. అయితే యంత్రాలతో నేల చదును చేస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు భారీ సంఖ్యలో అక్కడికి వెళ్లారు. అదానీ సంస్థ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగి ఆ తర్వాత రాళ్ల దాడికి పాల్పడ్డారు. డబ్బు కోసమే ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దాడిపై పోలీసులకు అదానీ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి ఆదినారాయణ రెడ్డి అనుచరులు అయితే అదానీ సంస్థ ప్రతినిధులపై కూడా అక్కడ వాటిపై కూడా దాడి చేయడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం గ్రామం వద్ద ఏదైతే విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పనులను అదానీ సంస్థ, అదేవిధంగా స్థానికంగా ఏదైతే సీఎం రమేష్ కు సంబంధించిన రిత్విక్ సంస్థ కలిసి నిర్మాణ పనులు చేపడుతున్నాయి. దీంతో ఏదైతే కంపెనీ స్థానికంగా ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సమీప బంధువులు కొంతమంది ఎమ్మెల్యేకి తెలియకుండా ఏ విధంగా పనులు చేస్తారు, అదేవిధంగా స్థానికంగా ఉన్న వారికి ఉపాధి అంటే కాంట్రాక్ట్ పనులు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఆ తర్వాత ఏదైతే శివనారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి మంగళవారం సాయంత్రం ఈ అదానీ కార్యాలయం, అదేదైతే రుత్విక్ అదానీ కలిసి చేస్తున్న ఆ పనుల కార్యాలయం పైన దాడి చేశారు. ఈ దాడుల్లో ఏదైతే ఆఫీసు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో పాటు వాహనాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. రాగికుంట వద్ద 470 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో జరుగుతున్న విద్యుత్ యొక్క సోలార్ గాని విద్యుత్ యొక్క నిర్మాణ పనులకు సంబంధించి పంప్ స్టోరేజ్ నిర్మాణం విషయంలో తమకు కాంట్రాక్ట్ పనులు ఇవ్వాలంటూ ఆదినారాయణ రెడ్డి అనుచరులు డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికీ అక్కడ రుత్విక్ సంస్థ తానే సొంతంగా పనులు చేపడుతుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య వాగ్వాదంతో పాటు గొడవలు జరిగాయి. స్థానికంగా ఎమ్మెల్యేకి తెలియకుండా ఏ విధంగా పనులు చేస్తారంటూ వాళ్ళు ఆగ్రహం చేయడమే కాకుండా దాడి కూడా చేశారు. దీనికి సంబంధించి ఏదైతే తాళప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఒక ఆరుగురు మీద కేసులు నమోదైన పరిస్థితి. మరోవైపు ఈ విషయాల గురించి సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. అదానీ గ్రూపు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది అంటూ వారు చెప్తున్నారు. మొత్తం మీద జమ్మలమడుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అటు ఏదైతే పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో ఈ విధంగా మరిన్ని పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా దాడులు చేయడం తగదని సీఎం స్తుతిమితగా హెచ్చరించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు చట్టం ప్రకారం కేసులు నమోదు చేయమని ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆదినారాయణ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం కేవలం ఉద్యోగాలు అక్కడ పనిచేస్తున్న ఏదైతే ఈ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు సంబంధించి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని అంటూ అడిగినందుకు వెళ్లిన సమయంలోనే ఈ గొడవ జరిగింది. దీనికి సంబంధించి కావాలనే ఏదైతే అదానీ సంస్థ కానీ రుత్విక్ సంస్థ కావాలనే దీన్ని విపరీత ప్రచారం చేసి తన ఇమేజ్ కు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆదినారాయణ రెడ్డి తెలిపాడు. మొత్తం మీద అయితే స్థానికంగా ఉన్న వారికి కాంట్రాక్ట్ పనులు కేటాయించాలనే డిమాండ్ తోనే వీరు గొడవకు దిగినట్టు తెలుస్తోంది. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.